సార్ నిన్న లేదా డైరెక్ట్ సార్ ఇచ్చారండి. నిన్న ట్రైనింగ్ సెంటర్ లో సిగ్నల్ ఎక్కడ వచ్చింది మేడం? నిన్న ట్రైనింగ్ సెంటర్ లో సిగ్నల్ ఎక్కడ వచ్చింది చెప్పండి. ఇప్పుడు కూడా 5 అయిపోతుంది కదండి. సరే 1 గంట వెయిట్ చేద్దాం, 2 గంటలు వెయిట్ చేద్దాం ట్రైనింగ్ అయ్యే వరకు. 9కి మీరు ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉంటాం. మీరు కమిషనర్ గారు లేనప్పుడు మీరు ఫ్లెక్సీలు తీయడానికి మీరు సిద్ధమవుతుందని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. కమిషనర్ గారు లేనప్పుడు మాత్రం మీరు ఫ్లెక్సీలు తీసేస్తారు. దానికి మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మీరు డిస్కస్ చేసుకుని రండి. మీరు ఇప్పుడు వచ్చారు, దేనికోసం వచ్చారు? ఇప్పుడు దేనికోసం వచ్చారు సార్? మీరు ఏమైనా సొల్యూషన్ ఇద్దామని వచ్చారా, లేకపోతే ఏం చెప్దామని వచ్చారు? చెప్పండి. చెప్పండి. సార్ హైదరాబాద్ తో మాట్లాడండి సార్. మాకు కూడా సొల్యూషన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు వచ్చారు, దేనికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? సార్ అంటే ఈ రాత్రి జరిగింది ఇది అంటే అది మీకు తెలుసు సార్. నేనంటే బీయింగ్ అడ్మినిస్ట్రేటివ్ దీనిగా నేను మార్నింగ్ నుంచి అంటే మీరు వచ్చినప్పటి నుంచి కూడా నేను సార్ కూడా 2-3 సార్లు నా దగ్గరికి వచ్చారు. నేను కమిషనర్ గారికి అడిగి చేస్తున్నాను. అంటే డిస్క్ ట్రైనింగ్ వల్ల ఆయన అసలు ఒకసారి కూడా ఫోనే కవరేజ్ దొరకలేదండి. ఫోన్లు ఎత్తాడు, ఫోన్ చేస్తాడు. ఆయన ఏం కమిషనర్ అండి? ప్రజలకు సమాధానం చెప్పలేని కమిషనర్ ఆయన కమిషనర్. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, మేడం గారికి తెలుసు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది. సంక్రాంతికి ఇదే జరిగింది. మేము అందరు ఫ్లెక్స్లు తీసేస్తున్నామని మా పీకి పడేశారు. మళ్ళీ ఈ రోజు అదే డ్రామా చేస్తున్నారు. మేము ప్రతిసారి తలకి మాట్లాడకుండా కూర్చుంటే మేము కోఆపరేట్ చేసుకుంటూ పోతే మేము చేతకానం అయిపోవాలా? మీరు అంత అడుగులకు మడుగులు ఎత్తులేయాల్సిన అవసరం ఏముందండి? మేము ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? మేము ఉన్నప్పుడు ఆయన పెట్టుకోలేదా? ఫ్లెక్స్లు పెట్టుకోలేదా? అన్నీ పెట్టుకునేవాడు. పుట్టినరోజులు పెట్టుకునేవాడు కదా? సిగ్గు ఉండాలి కదా ఇప్పుడు మనిషికి. ఇప్పుడు ఆ పెద్ద మనిషికి ఇప్పుడు ఏంటి అంత భయం? మా ఫ్లెక్సీలు ఉంటే మీరు ఆయనకి మోకాలు అడ్డేస్తున్నారు. 3 అధికారులు 6 అధికారులని సస్పెండ్ చేయించాడు, బర్బసులు చేశాడు. అయినా మీరు ఎందుకో ఈ భయం? అందువల్ల అక్కడ అవకాశం ఇక్కడ మా ఆఫీసు మొత్తం ఓన్లీ ఎలక్షన్ వరకు మనం ఆ సెంటర్ వరకు క్లియర్ చేయడం అయితే మీరు ఒకటే సార్ అన్ని కూడా క్లియర్ చేసేసాం సార్. అది కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ తప్పక ఫాలో అవ్వాల్సి వచ్చింది. మీరు అక్కడ రాత్రి మీరిద్దరూ కలిసి మాటిచ్చేది ఉదయం డిస్కస్ చేసుకుని మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని డైరెక్షన్ తీసుకుని మాట్లాడి అప్పుడు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. దానికి ఒబే అవ్వలేదు. అర్ధరాత్రి 3:30కి 4 గంటలకు తీసారు, మమ్మల్ని పంపించేసారు. అది నెంబర్ 1. నెంబర్ 2, మార్నింగ్ వచ్చిన తర్వాత డిఈ గారు అని అంటాడు, మొత్తం అన్ని ఫ్లెక్స్లు తీసేస్తాం ఇప్పుడు అని చెప్పారు ఆయన ఇన్ఛార్జ్ కమిషనర్. మీరు ఇప్పుడు ఏమంటారు? మేము మిగిలిన ఫ్లెక్స్లు తీయలేదండి అంటున్నారు. అసలు ఎవరిని నమ్మాలి మేము? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఫ్లెక్స్లు పెట్టుకున్న పెద్ద ఆయన గురించి మీరేం మాట్లాడట్లా. ఒక రోజు మేము పెట్టుకున్న దాని గురించి మీరు ఇంత యాగీ చేసి ఫ్లెక్స్లు తీసేసి అర్ధరాత్రులు మీరు రోడ్ల మీద పడి ఇవన్నీ కూడా చేయడంలో ఎంతవరకు సమంజసం? ఇది అంతలా గూడిగం చేయాల్సిన అవసరం ఏంటి? మీరు మంత్రి 4 సంవత్సరాల నుంచి సెంట్రల్ పోల్స్ ఆక్యుపై చేసి నిర్లజ్జగా పెట్టుకున్నాడు ఆయన బొమ్మలో. మీరు ఎందుకు ఏం తీసుకోలేదు? ఇప్పుడు దాకా 5,60,000 రూపాయలు మీకు ట్యాక్స్ కట్టాలి మంత్రి. 1 రూపాయనే కట్టించుకున్నారా మీరు? మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్టీఓలో ఇచ్చింది 100 రూపాయలు, 6,50,000 రూపాయలకి ఒకటి కట్టాలి. ఇప్పటికి 4 సంవత్సరాలకి ఇప్పుడు వరకు 1 రూపాయి కూడా కట్టించుకోకుండా ఆయన సోకులు చేసుకుంటుంటే, మేము మా సొంత డబ్బులు పెట్టుకుని మేము పెట్టుకుంటుంటే
అసలు మీరే ఫ్లెక్స్ కూడా కట్టారేమో అని మాకు డౌట్. ఆయన డబ్బులు కూడా కాదు, అసలు మున్సిపాలిటీలో ఏదో ఖర్చులు రాసి డబ్బులు పెట్టేసినట్టు ఉన్నారు. అది కూడా అనుమానం మాకు. ఇప్పుడు చలివేంద్రాలు చేసినట్టు చలివేంద్రాలు రన్ చేశారు. చలివేంద్రాలేమో ఏదో కారుమూరి సేవా సమితో ఏదో పెట్టారు, మున్సిపాలిటీలో ఖర్చులు రాశారు. ఇవన్నీ అధికారులు కూడా బలైపోతానికి బలి చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు మీరు బలి అవ్వకండి ఆయన చేసే తప్పులకి. ఒక తప్పు కాదు ఆయన చేసేది, అధికారులను బలిపసం చేస్తాడు, బలి చేస్తాడు. దానికి మీరు ఈరోజు నిన్న ఒకటి చెప్తున్నారు, ఈ రోజు ఒకటి చెప్తున్నారు, మళ్ళీ ఒక డిఈ గారు ఒకటి చెప్తున్నారు, మీరు ఒకటి చెప్తున్నారు, మేడం గారు ఒకటి చెప్తున్నారు. మేము ఎవరి మాట స్టాండ్ అవ్వాలి. మేము ఫ్లెక్స్లు తీస్తే మీరు అక్రాస్ ద బోర్డ్ అందరే తీసేస్తామని మాకు రిటర్న్ ఇవ్వండి, మేము ఒప్పుకుంటాం. లేకపోతే తీయం అందరూ ఉంచుకోండి, కోడ్ వచ్చే వరకు అంటే ఉంచుకుంటాం. మీరు తీసేయాలని కూడా తీసేయండి, మాకేమో నిరభ్యంతరంగా తీసేయచ్చు. ఆయన కూడా మీరు సెంటర్ పోల్స్ ఇప్పించండి ఈ రోజే. గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటండి, ఎవరి సొంతం అదే గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి? ఆయన బొమ్మలు వేసుకుని ఆయన బొమ్మలు ఎక్కడ ఉన్నాయి? ప్రతి చోట ఏ మున్సిపాలిటీలో ఉన్నాయి. సిద్ధం వేరు, సిద్ధం అనేది గవర్నమెంట్ స్కీము. సిద్ధం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డబ్బులు తెయించాడు. ఈ గవర్నమెంట్ డబ్బులు తెయించారా మీరు చెప్పండి? మున్సిపాలిటీ డబ్బులు తెయించారా? అలా కాదు, ఇవి మున్సిపాలిటీ తెయించారు. మీరు నాకు రిటర్న్ గా రాసామండి. సిద్ధం అంటే ఇటువంటి పనులు చేయడానికి సిద్ధం. మీరు గవర్నమెంట్ స్కీమ్స్ మేము వేయించాము, లేకపోతే మున్సిపాలిటీ వేయించింది, లేకపోతే ఎవరు వేయించారు, పైనుంచి వచ్చినాయని నాకు రాసామండి రిటర్న్ గా. మీరు సెంట్రల్ పోల్స్ మీద పెట్టి ఇప్పుడు మీరు ఒక పక్కన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, ఇది మీరు ఇచ్చిందే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలు తొలగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఖండిస్తున్నాం. ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలుగా కారుమూరి గారి ఫ్లెక్సీలు సెంట్రల్ లైటింగ్ పోల్స్కి ఎటువంటి పన్ను కట్టకుండా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మక నీరెత్తున్నటువంటి అధికారులు ఈరోజు కమిషనర్ గారు అత్యుత్సాహం చూపుతూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలని తొలగించడం ఎంతవరకు సమంజసం? ఈరోజు దీనికి నిరసన తెలియజేస్తున్నాం. అలాగే వారు కూడా స్పష్టంగా చెప్పాలి, తీస్తే అన్ని పార్టీలు అందరి ఫ్లెక్సీలు తీసి ఈరోజు మా ఫ్లెక్సీలు తీయండి, మేము ఒప్పుకుంటాం. అంతే తప్పితే మా ఫ్లెక్సీలు తీసి మరలా మంత్రి కారుమూరి ఫ్లెక్సీలు ఉండటం ఈరోజు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. దానికి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులది. ఈరోజు వారు తెలియజేసే వరకు విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎవరైతే దీని మీద చర్యలు తీసుకుంటున్నారో వారు గత సంక్రాంతి అప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీని తొలగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలని ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు. ఈరోజు మరలా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీని తీయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ఖండిస్తున్నాం. తీస్తే అన్ని పార్టీలు, అటు కారుమూరి గారి ఫ్లెక్సీలు కానీ, మా ఫ్లెక్సీలు కానీ, ఇతర పార్టీల ఫ్లెక్సీలు కానీ అన్ని పార్టీలని తీసేయాలి. అంతేగాని కేవలం ప్రతిపక్ష పార్టీల్ని, ప్రతిపక్ష నాయకుల మీద టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తీయడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా రాత్రి కూడా మాకు టీపీఓ గారు ఒక హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ అటువంటివన్నీ కూడా వీళ్ళు సరైన మార్గంలో ఎటువంటి పన్నులు కట్టకుండా కారుమూరి గారి ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఈరోజు నిమ్మక నీరెత్తున్నటువంటి అధికారులు దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది.